సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కల్తీ కళ్ళు తాగి ఇద్దరు కూలీల మృతి. బాధ్యులపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశామన్న పోలీసులు. కళ్ళు తాగి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై రాజకీయ పక్షాల ఆగ్రహం. కల్తీ కళ్ళు నియంత్రించాలని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నాయకులు. గుంటూరు కారం సినిమాని వెంటనే బ్యాన్ చేయాలి. సినిమా దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ శ్రేణులు. స్థానిక లారీ యజమానులకు బూడిద రవాణా అవకాశం కల్పించాలని నిరవధిక సమ్మెకు దిగిన లారీ యజమానులు. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. భక్తులు హాజరు కావాలని కోరిన విహెచ్పి బజరంగ్ దళ్ శ్రేణులు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే తీర్చాలని ఎంఈఓకు విడతి పత్రాన్ని ఇచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు. డీటెయిల్స్ చూస్తే గోదావరిఖని పట్టణంలో బుధవారం కల్తీ కళ్ళు తాగి ఇద్దరు కూలీలు మృతి చెందారు. బుధవారం స్థానిక అడ్డగుంటపల్లిలో ఇల్లు నిర్మాణ పనుల్లో పాల్గొన్న మేషన్ కూలీలు మామిడి రమేష్, నాంపల్లి నవీన్ పని ముగిసిన అనంతరం సమీపంలోని నెంబర్ 1 డిపో కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు తాగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ రాజీవ్ నగర్ సమీపంలో కుప్పకూలిపోయారు. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ కుటుంబంతో ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటుండగా నవీన్ అడ్డగుంటపల్లిలో నివాసం ఉంటున్నాడు. కాగా రమేష్ కొడుకు అవినాష్ ఫిర్యాదు మేరకు కళ్ళు డిపో డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని, బాధ్యుల్లో ఒకరిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగిందని గోదావరిఖని 1 టౌన్ సిఐ ప్రమోద్రావు తెలిపారు. లోకల్లో కూలీ పని చేసుకునే ఇద్దరు వ్యక్తులు రమేష్ అండ్ నవీన్, వాళ్ళిద్దరు లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. అడ్డగుంటపల్లి ఏరియాలో కూడా లేబర్ వర్క్ చేసి అటెండ్ అయిన తర్వాత అడ్డగుంటపల్లి దగ్గర ఉన్నటువంటి నెంబర్ 1 కళ్ళు డిపోలో ఈ కళ్ళు సేవించిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్న క్రమంలో కూడా కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇమ్మీడియట్గా వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తూ చనిపోతారు. అక్కడికి అయిన తర్వాత తెల్లవారి వాళ్ళ రమేష్ వాళ్ళ కొడుకు అవినాష్ ఫిర్యాదు మేరకు కళ్ళు డిపోకి సంబంధించినటువంటి డైరెక్టర్లు అందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రాథమికంగా మాకున్న సమాచారం ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నేను బాధ్యులైనటువంటి ఒక వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అందులో ఎంతోమంది బాధ్యులు ఉన్నాయి కానీ వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది. బుధవారం కల్తీ కళ్ళు తాగి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై పలు రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ కళ్ళను నియంత్రించాలని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లకార్డులతో స్థానిక చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎక్సైజ్ 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 సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. 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 ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య మాట్లాడుతూ నీరాకళ్ళు అమ్మడానికి సొసైటీల అనుమతులు పొంది దురాశతో నిషేధిత డైజోపామ్, అల్ఫాజోలం, క్లోరోఫామ్ వంటి మత్తు పదార్థాలను కలిపి అమాయక ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లో ఈ కల్తీ కళ్ళకు 3 ప్రాణాలు బలి అయ్యాయన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 సొసైటీల ఆధ్వర్యంలో దాదాపు 12 నుండి 13 కళ్ళు డిపోలు నడుస్తూ ఉన్నాయని, దురాశకు పోయి కల్తీ కళ్ళను ఈ డిపోల్లో అమ్ముతున్నారని, వీళ్లు ఇచ్చే మామూళ్లకు ఆశపడి ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ
కల్తీ కల్లుపై ఎలాంటి నియంత్రణ చేయకుండా పరోక్షంగా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారని ఆరోపించారు. గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయిన ఖని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎక్సైజ్ సిఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు సిఐని సస్పెండ్ చేసి కల్తీ కల్లు అమ్మకాలు నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లును అరికట్టాలని చెప్పి కల్తీ కల్లును అరికట్టలేని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత యోజన సమాఖ్యగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 30 రోజుల్లో కల్తీ కల్లుకు 3 ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి రామగుండంలో చోటు చేసుకున్నది. నీరా కల్లు పేరిట గీతా సొసైటీలకు అనుమతులు పొంది క్లోరోఫామ్, డైజోఫామ్, ఆల్కోజలం లాంటి కెమికల్స్ను ఆ కల్లులో కలిపి కల్తీ కల్లును చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి ఈ సొసైటీ డైరెక్టర్ల పైన, సభ్యుల పైన క్రిమినల్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని చెప్పి అఖిల భారత యోజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కల్తీ కల్లును రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నియంత్రించలేనటువంటి ఎక్సైజ్ శాఖ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత యోజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం ఎక్సైజ్ సిఐ గారు గత 6-7 సంవత్సరాలుగా అదే పొజిషన్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మరి ఇక్కడే కొనసాగడం వల్ల ఇక్కడ ఇట్లాంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గత 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నటువంటి సిఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నూతన సిఐని ఇక్కడ పెట్టి ఇలాంటి పరిస్థితులు జరగకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ఏఐవైఎఫ్గా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు సాదర శివ, ఆసల నవీన్ తో పాటు రేణుకుంట్ల ప్రీతం, రాణావేణి సుధీర్ కుమార్, డబ్బెట గోపికృష్ణ, భూసారపు రాజు, ఎలగలపల్లి సురేష్, వినయ్, కరీం గౌస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో విలన్ల పేరు మార్క్స్ లెనిన్ గా పెట్టడాన్ని వెంటనే తొలగించి దర్శక నిర్మాతలకు క్షమాపణ చెప్పాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య DYFI జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ డిమాండ్ చేశారు. గుంటూరు కారం సినిమాలో విలన్ల పేర్లు మార్క్స్ లెనిన్ గా పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో సినిమా పోస్టర్లు తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మికుల హక్కుల సాధనకై పోరాడిన గొప్ప వ్యక్తులు మార్క్స్ లెనిన్ అని గుర్తు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో సందేశాత్మక చిత్రాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చిరగడి ముద్ర వేసుకున్న నటుడు మహేష్ బాబు ఇద్దరి కలయికలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో విప్లవ వీరుల పేర్లను కించపరిచే విధంగా
విలన్లకు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మార్క్స్ లెనిన్లను ఆదర్శంగా తీసుకుని స్వాతంత్ర ఉద్యమంతో పాటు ఎన్నో పీడిత వర్గాల పక్షాన ఉద్యమాలు చేసిన భగత్ సింగ్, చెగువేరాతో పాటు ఎంతో మంది ఉద్యమ వీరుల్ని ఆదర్శంగా తీసుకుని పదునైన మాటలతో సినిమాలు తీసిన మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే సినిమాలో ఆ పేర్లను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నటుడు మహేష్ బాబు వెంటనే దీనిపై స్పందించాలని కోరారు. లేని పక్షంలో గుంటూరు కారం సినిమా ప్రదర్శనను రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. చెప్పాలి గుంటూరు దర్శకులు క్షమాపణలు చెప్పాలి. గుంటూరు కారం సినిమా సిబ్బంది చేయాలి. గుంటూరు కారం సినిమాని వెంటనే క్షమాపణలు చెప్పాలి. దర్శక నిర్మాతలు వెంటనే ఎంతో భారీ అంచనాలతో విడుదలైన గుంటూరు కారం సినిమాలోని విలన్లకు ఎంతో విప్లవ పోరాట యోధులైన కరల్ మార్క్స్, లెనిన్ల పేర్లను పెట్టడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే సినిమా దర్శక నిర్మాతలు విప్లవ సమాజానికి, కార్మిక లోకానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే త్రివిక్రము, అదేవిధంగా మహేష్ బాబు గారు ఎన్నో సందేశాత్మక చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. గొప్ప గొప్ప మాటలు అందించడం జరిగింది. కానీ త్రివిక్రమ్ గారు ఇటువంటి విప్లవకారులనే ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమకు రావడం జరిగిందని ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి విప్లవకారులను ఆదర్శంగా తీసుకొని సినిమాలు అందిస్తున్న త్రివిక్రమ్ గారు, వారు నిర్మించిన, దర్శకత్వం వహించిన ఈ గుంటూరు కారం సినిమాలో విలన్లకి లెనిన్ మార్క్స్ పేర్లను పెట్టడాన్ని మేము తీవ్రంగా అభ్యంతరకర వ్యక్తం చేస్తూ ఉన్నాము. వెంటనే దర్శక నిర్మాతలు ఈ సినిమాలోని విలన్ల పేర్లను తొలగించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రాజకుమార్, సురేష్, హమీద, కల్పన, ప్రవీణ్, సాగర్, కృష్ణ, శివ, సతీష్, మహేష్, రజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బోర్డును రవాణా చేసేందుకు స్థానిక లారీలు అవకాశం కల్పించాలని యజమానులు శుక్రవారం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అంతర్గం మండలం కొందనపల్లి సమీపంలో లారీల యజమానులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో కాంట్రాక్టర్లకు సంబంధించిన సుమారు 600 లారీలు అడ్డుకున్నారు. స్థానిక లారీల యజమానులు సైతం తమ లారీలను నిలిపివేసి ఆందోళన బాటపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు సంపంగి శ్రీనివాస్ నాయకులు తిరుపతి నాయక్ మాట్లాడుతూ ఎన్టీపీసీకి సంబంధించిన బోర్డును రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న యజమానులు సొంత లారీలను ఏర్పాటు చేసుకోవడం వల్ల తమకు ఉపాధి కరువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో పాటు ఇటుక బట్టీల యజమానులు సైతం తమ సొంత లారీలను రవాణా కోసం ఏర్పాటు చేసుకుని స్థానిక లారీల యజమానులు రోడ్డు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ జీవన ఉపాధి కోసం బూడిద రవాణాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకుని బూడిద రవాణాకు స్థానిక లారీ యజమానులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎన్టీపీసీ ఆస్పాండ్ టిప్పర్ అసోసియేషన్, లైక్ శ్రీరామ టిప్పర్ యూనియన్ అసోసియేషన్ కావచ్చు, అంతర్గత మండల టిప్పర్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు రోడ్డునెక్కి నిరాహార దీక్ష చేపట్టినటువంటి అవసరం పడ్డది. వాస్తవానికి ఈ ప్రాంతంలో భూములను కోల్పోయి నిరాశ్రులైనటువంటి మాలాంటి యువకులు కొంతమంది ఈ ప్రాంతంలో ఉపాధి కొరకై టిప్పర్లు కొనుక్కొని యాస్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి సందర్భం గత 10 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువత ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి తోడుగా ఈ ప్రాంతంలో నూతనంగా ఆన్లైన్ టెండర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ఎవరొచ్చినా ఈ టెండరు వేసుకొని వాళ్ళు బూడిద రవాణా చేసుకునేటువంటి సౌకర్యాన్ని ఎన్టీపీసీ కల్పించడం జరిగింది. అయితే దీంట్లో స్థానికేతరులు, ఈ స్థానికులు అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఈ రైతులు, ఈ కుటుంబాలు, ఇక్కడ నిరాశ్రులైనటువంటి కుటుంబాలను, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను నిర్వీర్యపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తమ నిర్ణయాలతోని బయట లారీలను, టిప్పర్లను తీసుకొచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని స్థానికులకు వాళ్ళు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము నిరసిస్తూ ఈ దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఎన్టీపీసీ టెండర్లు వేస్తున్నటువంటి సందర్భంలో, టెండర్లు పిలుస్తున్నటువంటి సందర్భంలోనే స్థానికంగా ఈ ఎన్టీపీసీ భూ నిర్వాసితులైన ఈ ప్రాంత ప్రజలకు లేదా ఈ ప్రాంతంలో ఉన్న లారీ అసోసియేషన్ వాళ్లకు స్థానిక టిప్పర్లు, స్థానిక లారీ వాళ్ళకే ట్రాన్స్పోర్టేషన్ అవకాశం కలిగిస్తూ వాళ్ళు బీడ్లనే
వాళ్ళు ఈ పదాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలనే ఉద్దేశంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 150 మంది ఓనర్లు ఈ దీక్ష శిబిరం మీద కూర్చోవడం జరిగింది. ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి పొందుతున్న ఈ దాదాపుగా 150 మంది ఫ్యామిలీలకు 150 మంది ఓనర్లకు చేయూతనిచ్చే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎన్టీపీసీ యాజమాన్యం కూడా పెద్ద మనసుతోని మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ జరగాలని, అట్లా కాకుండా ఇటుకబట్టి యజమానులు మా మీద దౌర్జన్యంగా పాల్పడి వాళ్ళ బండ్లు పెట్టుకొని రోజుకి 500 ట్రిప్పులు కొట్టుకుంటున్నారు. దానివల్ల మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఎన్టీపీసీ బోర్డుని నమ్ముకొని గత 20 సంవత్సరాల నుండి ఉన్నాము. మాకు 1000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మాకు అందరూ సాయం చేయగలరని మా యొక్క మనవి శ్రీరామ లారీ ట్రాన్స్పోర్ట్ తరఫున. అలాగే ఈ ఇటుకబట్టి యజమాన్యం వలన ఒక 1000 కుటుంబాలు రోడ్డు మీద పడడం కాకుండా మాకు తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక లారీ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 22న అయోధ్యలోని భవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్న సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు తెలిపారు. శుక్రవారం స్థానిక కోదండ రామాలయంలో వీఎస్పీ నాయకుడు అయోధ్య రవీందర్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులతో పాటు కలిసి మాట్లాడారు. ప్రపంచంలో హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్యలోని భవ్యరామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు రామకోటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అన్ని ఏరియాలో ఇంటింటికి అక్షింతల వితరణ జరిగిందని, రానివారు సమీప ఆలయాల్లో స్వీకరించాలని సూచించారు. మన కళలను నిరూపించే మన మోడీ గారు మన దివ్య భవ్య రామ మందిర నిర్మాణాన్ని ఘనంగా నిర్మాణం చేసి 22వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:05 నుండి 15 నిమిషాల మధ్యలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఆలయంలో ఆ శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క భవ్య నామాన్ని సంకీర్తన చేస్తూ వారు టెలికాస్ట్ చేసే వరకు, అక్కడ ప్రతిష్టాపన చేసే వరకు మనందరం కూడా ఆ యొక్క రామచంద్రుడి నామస్మరణ చేస్తూ తర్వాత ఆ రామచంద్రుడి పేరు మీద రామచంద్ర ప్రసాదంగా ప్రసాద వితరణ చేసుకోవాలని చెప్పి మనకు ప్రతివారు చెప్పడం జరిగింది. అలాగే మన రామాలయంలో 22వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామివారికి మన రామాలయంలో అర్చన, ఆరతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. ఈ జనవరి 22 ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కోదండ రామాలయంలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు మంచి రామకోటి ఆధ్యాత్మికమైన వాతావరణంలో నిర్వహించబడుతుంది. దాని తర్వాత అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియాలలో అక్షింతలు కూడా వితరణ చేసినాం. ఒకవేళ అక్షింతలు ఇట్లా ఎవరికైనా రాని ఏడల అన్ని టెంపుల్లలో అక్షింతలు ఇచ్చిన మా దగ్గరున్న టెంపుల్లలో తీసుకోవాలి. మిగతా ఏరియాలలో ఉన్న భక్తులు కూడా తమ తమ దగ్గరున్న టెంపుల్లలో పోయి పొద్దునుంచి మధ్యాహ్నం 1 వరకు రామనామ సంకీర్తనలో ఉండాలని విశ్వ హిందూ
పరిషత్ బజరంగ దళ్ కోరుతుంది. ఇక ఈ కార్యక్రమంలో శశిధర చార్లు, వెంకటస్వామి, విఎస్పీ బజరంగ దళ్ నాయకులు రాజు, హిందీ రాజు, గజేంద్ర, శ్రీను, ధర్మాజీ, వినయ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 5 ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి దిశగా కట్టుదిట్టమైన కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 5 పాఠశాలను ఆదర్శ పాఠశాలగా ఎంపిక చేసి వాటిలో విద్యార్థులు సమగ్ర అభివృద్ధి చెందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదర్శ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ సౌకర్యం, కిచెన్ గార్డెన్, కిటికీలకు మెష్ ఫ్యాన్, లైట్లు మొదలగు కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని పాఠశాలల్లో బాలికలకు తప్పనిసరిగా టాయిలెట్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పాఠశాలకు రెగ్యులర్ గా గౌరవ హాజరయ్యే విద్యార్థుల ఇంటికి ఉపాధ్యాయులు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని, పాఠశాలకు పిల్లలను పంపేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని అన్నారు. 100% హాజరు ఉన్న విద్యార్థిని ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రముఖ వ్యక్తులతో పిల్లల్ని ప్రేరేపించేలా తరగతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు చెడు మార్గాల వైపు మరలకుండా జాగ్రత్తలు వహించాలని, వారి కుటుంబంలో సమాజంలో ఉండే దుష్ప్రభావం విద్యార్థులపై పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉండే గ్రౌండ్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఇతర సౌకర్యాలు అందరికీ తెలిసేలా చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే తీర్చాలని రామగుండం అంతర్గాం, పాలకుర్తి మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించి ఎంఈఓకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూసల రమేష్ మాట్లాడారు. రామగుండం అంతర్గాం, పాలకుర్తి మండలాలకు ప్రభుత్వం గత 6 నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించడం లేదని, సీఎం అల్పాహార పథకానికి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాకు ₹1 కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. జనవరి 5న జిల్లా కలెక్టర్కు విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరించినందున డిసెంబర్ వరకు పూర్తి జీతాలు, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించిన తర్వాతే మధ్యాహ్న భోజన కార్మికులు వంటలు ప్రారంభం చేస్తారని మండల విద్యాశాఖ అధికారికి తెలిపామన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి మధ్యాహ్న భోజనం నడిచే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ బిల్లులు అకౌంట్లో పడతాకనే మేము మళ్ళీ సమ్మెను విరమించి వంట కార్మికులు మళ్ళీ వంట పాఠశాలలో పోతామని మేము అందరికీ అధికారులందరికీ విన్నవిస్తాము. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గాం మండలాల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యపై మండల విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మధ్యాహ్న భోజన పథకంలో మధ్యాహ్న భోజన కార్మికులకు గత 6 నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు ఏవైతున్నాయో ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు. అట్లాగే కోడిగుడ్లకు మార్కెట్లో ₹7 ఉంటే ప్రభుత్వం మాత్రం ₹5 కట్టిస్తుంది. వాటిని పెట్టడానికి మధ్యాహ్న భోజన కార్మికులను ఉపాధ్యాయులు అనేక విధాలుగా వేధిస్తున్నారు. మేము ప్రభుత్వానికి కలెక్టర్ గారికి, డిఓ గారికి తెలిపినాం. కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలి, ₹5తోటి టెండర్ ఇచ్చుకుంటారా, ఏం చేస్తారో మాకు తెలియదు. ఖచ్చితంగా ప్రభుత్వం లేకుంటే కలెక్టర్ గారు లేదా డిఓ గారు కోడిగుడ్లను పాఠశాలలకు సప్లై చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. అప్పటి సప్లై చేసే వరకు కోడిగుడ్లు పెట్టేది లేదని చెప్తున్నాం. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటిని దాదాపు ఇప్పటి వరకు 6 నెలలు బిల్స్ రావాలి. బిల్లులు పూర్తిగా డిసెంబర్ వరకు చెల్లించే వరకు మధ్యాహ్న భోజనం నిర్వహించామని మేము ప్రభుత్వానికి ఎంఈఓ గారి ద్వారా తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు జి సౌందర్య, పుష్ప, ఓదెల రమేష్, సునీత, ఎండి అంజు, ఎండి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. బోరును పునరుద్ధరించి లింగాపూర్ ఎస్సీ కాలనీ ప్రజలకు నీటి సమస్యను తీర్చాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో గత 3 నెలలుగా బోరు మోటార్ చెడిపోవడం వల్ల కాలనీ ప్రజలు ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది దాన్ని మారుస్తామని తీసుకెళ్లడం జరిగిందన్నారు. 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని, ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదని, దళితుల్ని చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీడీఓ స్పందించి వెంటనే బోర్ను పునరుద్ధరించి కాలనీ వాసులకు నీటి సౌకర్యం కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఖరాబాయి బోరు చేస్తామని పైపులు వీక్కపోయినరు, చేస్తలేరు. రేపు చేస్తాం, మాపు చేస్తామని ఇప్పటికి 2 నెలలు 3 నెలలు అవుతుంది. మాకు నీళ్ళతో బాగా గోస అవుతుంది. చదువుకు 4-5 సార్లు పోతే కూడా రేపు అంటారు, మాపు అంటారు, మమ్మల్ని పట్టించుకుంటూనే లేరు.
మాకు నీళ్లకు గోస అవుతుంది పైపులను తీసి నీళ్ళు వారేసిన మమ్మల్ని నీళ్లకు గోస అవుతుంది మేము తాగటానికి బట్టలు బాతలు ఉతుకోవటానికి కష్టం అవుతుంది మేము ముసలోళ్ళ మేడ ఒకటాయా బాంచాను మేము ఏడ బొమ్మన్నాం ఎక్కడ బొమ్మన్నాం బాంచాను గ్రామ పంచాయతీలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఈరోజు లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో మరి నిత్యావసరాల కోసం ఏదైతే బోర్వెల్కు మోటార్ బిగించి గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఇచ్చినటువంటి మరి నల్లల్ని గత 3-4 నెలలుగా ఆ బోరు పనిచేయడం లేదు. ఆ బోరును తీసుకుపోయి మరి గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి నీళ్లకు మంచినీళ్లకు వాడుకోవడానికి నీళ్లకు మరి మా ప్రజలకు ఎస్సీ కాలనీ ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎంపీడీఓ గారు ముఖ్యంగా ఎంపీడీఓ గారు స్పందించి వెంటనే ఈ బోరును బిగించి మరి ప్రజలకు నీరు అందజేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నిమ్మరాజుల రవితో పాటు గుర్రం రాయలింగు, ఇరికిల్ల లచ్చమ్మ, రాజమ్మ, ఎలకటూరి తిరుపతమ్మ, సుందిల్ల నాగజ్యోతి, గాలి రాజేశ్వరి, దేవమ్మ, గుర్రం సత్యం తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ కళ్ళు తాగి 2 పిల్లల మృతి, బాధ్యులపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశామన్న పోలీసులు. కళ్ళు తాగి 2 కూలీలు మృతి చెందిన ఘటనపై రాజకీయ పక్షాల ఆగ్రహం. కల్తీ కళ్ళు నియంత్రించాలని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నాయకులు. గుంటూరు కారం సినిమాని వెంటనే బ్యాన్ చేయాలి, సినిమా దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ శ్రేణులు. స్థానిక లారీ యజమానులకు బూడిద రవాణా అవకాశం కల్పించాలని నిరవధిక సమ్మెకు దిగిన లారీ యజమానులు. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు, భక్తులు హాజరు కావాలని కోరిన విహెచ్పి బజరంగ్ దళ్ శ్రేణులు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే తీర్చాలని ఎంఈఓకు విడతి పత్రాన్ని ఇచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.